హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో యాకోబుకి ఒక డ్రీమ్ వచ్చింది. అందులో దేవుడు తనకి ఒక ప్రామిస్ చేశాడు అని విన్నాం కదా. ఈరోజు యాకోబు హారాను చేరుకున్నాడా? అక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇవన్నీ తెలుసుకుందాం. యాకోబు హారాను చేరుకున్నాడు. అక్కడ తన మావయ్య అయిన లాబాను ఇంటికి వెళ్ళాడు. లాబాను యాకోబును చూసిన వెంటనే చాలా సంతోషించి లోపలికి రమ్మన్నాడు. కొంత సమయం వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అక్కడికి లాబాను ఇద్దరు కుమార్తెలు వచ్చారు. ఒకరి పేరేమో లేయా, ఇంకొకరు రాహేలు. రాహేలు చాలా అందంగా ఉండేది. కానీ లేయాకి కొంచెం హెల్త్ బాగుండేది కాదు. యాకోబు రాహేలును వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. అప్పుడు అతను తన మావయ్య దగ్గరికి వెళ్ళి, నేను రాహేలుని వివాహం చేసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ మావయ్య, సరే, నా దగ్గర నువ్వు 7 ఇయర్స్ పని చేయాలి. అప్పుడే నీకు రాహేలునిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడు. యాకోబు అలాగే అని 7 ఇయర్స్ లాబాను దగ్గర పనిచేస్తాడు. 7 ఇయర్స్ అయిన తర్వాత అతనేమో లేయానిచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు యాకోబు, ఇదేంటి, నేను రాహేలును కదా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నాకు లేయానిచ్చి పెళ్లి చేశారేంటి అని అడుగుతాడు. అప్పుడు లాబాను, నువ్వు ఇంకో 7 ఇయర్స్ నా దగ్గర పని చేయి. అప్పుడు రాహేలునిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. యాకోబు సరే అని ఇంకో 7 ఇయర్స్ లాబాను దగ్గర పనిచేస్తాడు. అప్పుడు రాహేలుకి యాకోబుకి వివాహం అవుతుంది. వాళ్ళకి 12 మంది అబ్బాయిలు పుడతారు. ఒక అమ్మాయి పుడుతుంది. ఆ 12 మంది అబ్బాయిల పేర్లు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఈషాకారు, జెబులూను, యోసేపు, బెన్యామీను. ఒక పాప ఉంది కదా! ఆ పాప పేరు దీనా. రేపటి స్టోరీలో మనం వీళ్ళందరి గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన వాడు యోసేపు. సో, రేపు మనం యోసేపు స్టోరీ విందాం. సరేనా? గుడ్ నైట్ పిల్లలు.